ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు యొక్క ప్రేమ కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. మంచిది పిల్లరా, ఈ ఉదయకాలపు దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 1-4 వచనాలు ధ్యానం చేసుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మహోన్నతుడైన దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను పరాక్రమము గల దేవుడను, ఇహలోకమందు పరలోకమందు సర్వాధికారం గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఎవరైతే నా రెక్కల చాటులోకి వచ్చి నివసిస్తారో, ఎవరైతే నా మీద ఆనుకుని ఆధారపడి బ్రతుకుతారో, ఎల్లవేళలా వారిని రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల నీడలు బలమైన దుర్గము దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రెక్కల చాటులోకి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. దేవుని రెక్కల చాటులో భద్రత ఉన్నది. దేవునికి స్తోత్రం. అడవిలో సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ ఇదిగో యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన రెక్కల చాటులోకి ఉంటే ఏ మేలు కూడా నీ కొదువై ఉండదు. ఏ శ్రమ నీ మీదకి రాదు. అపవాది తంత్రములు, ఆడి ఎన్ని తంత్రములు నీ మీద ప్రయోగించినా నువ్వు దేవుని రెక్కల చాటులో ఉన్నావు కాబట్టి, ఆయన భద్రతలో ఉన్నావు కాబట్టి ఆయన నీకు ముందుగా నడుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ మీదకు వస్తున్న ప్రతి కీడు నుండి నా ప్రభు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మంచి కాపరి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల నీళ్ళలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో అపవాది గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి వారిని, దేవుని యందు భయభక్తులు గల వారిని, సాధ్యమైనంత వరకు ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసము చేయడానికి దిగుతున్నాడు. మరి ముఖ్యంగా యవ్వనస్తులను, యవ్వన స్త్రీలను, యవ్వన పురుషులను అలవాట్లకు బానిసలు చేసి దేవుని యొక్క మార్గంలో ఉండి తప్పించి నిత్య నాశనానికి వాడు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. సాతాను ఎన్ని తంత్రములు ప్రయోగించినా నువ్వు దేవుని రెక్కల చాటులో ఉన్నంత కాలము ఏ కీడు, ఏ ఆపద నిన్ను తాకదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇదిగో